పేరు నితీష్. ఏ ఊరు? అనసారం. ఏ మండలం? జగదేవ్పూర్ మండలం. ఏమైంది నాన్న? నిన్న దుర్గమ్మ బోనాల కోసమని బోనాలు తీసినాము. మన ఎస్సీ సంఘం నుంచి బోనాలు వెళ్తుంటే గుడి దగ్గర ప్రదక్షిణాలు చేస్తుంటే అడ్డుకొని మాదిగోళ్ళు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు, కావాలంటే బయట ఎక్కడన్నా అక్కడ తిరిగి అక్కడే పెట్టుకోండి కానీ గుడి దగ్గర తిరగొద్దు, మీకు అంత కావాల్సి వస్తే సపరేట్ గుడి కట్టిస్తాం తప్ప ఈ గుడికి అయితే మీరు రావద్దు అని వాళ్ళు విమర్శలు ప్రదర్శిస్తూ మమ్మల్ని ఆ గుడి నుంచి పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ మేము అక్కడ ఉండి గట్టిగా కొట్లాడి మేము ఖచ్చితంగా తిరుగుతామని చెప్పినాక కూడా గుడికి కొంచెం డిస్టెన్స్ తోటి గుడికి ఆనకుండా గుడికి తాగకుండా దూరం కళ్ళి మేము 3 సుట్లు తిరిగినాం, మీరు కూడా 3 సుట్లు తిరగాలని కండిషన్ తోటి 3 సుట్లు తిరిగిపించి బోనాలు కూడా వాళ్ళ బోనాలు కొంచెం డిస్టెన్స్లో దూరంలో పక్కన పెట్టించారు. ఓకే, మీరేమనుకుంటారమ్మా లక్ష్మమ్మ? ఏమనుకుంటాం సార్, మేము కూడా ఏడికి పోయినా కూర్చుంటాం సార్. వాళ్ళు జర కొంచెం కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ వాళ్ళకు. అట్లయినా మేము గ్రూపులు రాసే మా సీఏ ఏం అట్లా నన్ను కింద ఇచ్చపరిచాడు. ఇంత ముందు మాజీ సర్పంచ్ ఆయన ఇన్ని రోజులు మంచిగా చేసుకొచ్చాము, ఇప్పుడు కూడా మంచిగా చేయాలని మేము అనుకుంటున్నాము. ఆమె ఇక వాళ్ళేమో పక్కకు పెట్టాలనుకుంటారు, కావాలనుకుంటే మీకు గుడి కడతాం మీరు తిరగొద్దు అని ఇట్లా చేతులు పట్టిండు. అట్టెట్లా పడతావు? ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే, మేము మా పన్నులకు మాట్లాడినప్పుడు పైసలు మాట్లాడినప్పుడు అందరికీ కంప్లైంట్ ఏంటంటే, ఇప్పుడు కుమ్మరోళ్ళకు ఒక మంగళైనకు ఒడ్లైనకు వీళ్ళందరికీ పనులకు మాట్లాడారు, పైసలు మాట్లాడడం మాదిగోళ్ళకు మాట్లాడినప్పుడు మేమేమన్నామంటే, మీరు బోనాల మమ్మల్ని అప్పుడే దూరం పెట్టమన్నారు, ఇప్పుడు కొత్త గుడి కడుతున్నారు, మరి మమ్మల్ని ఏమంటారు, రానిస్తారా రానియరా అంటే, అట్లెట్లుంటుంది, మీరు పట్టి కడుతున్నావు 3000, మాతో పాటు నీకు 3000 వేస్తున్నాం, నువ్వు 3000 కడుతున్నావు, తర్వాత మా బోనాలు వెళ్తాయి వెనక రండి అంటే మాకు 4 దప్పులు ఇవ్వాలి, ఒక బయలు అయిన ఇవ్వాలంటే సరే ఇస్తామన్నారు. సరే మేము అట్లే పోయినాక తర్వాత అడిగి పోయినాక ఒక దుబ్బులకైతే తెలిసే ఉంటుంది సార్, అంటే తెలిసే ఉంటుంది అది, వాళ్ళకు అన్ని పండుగలు చేసుకొస్తారు కాబట్టి అన్ని కులాలు తిరుగుతారు, ఎవరు అంతలో వాళ్ళు పెట్టుకుంటారు. ఈడ వాళ్ళు తిరిగినాం, ఒక్క చుట్టూ పోయినాక ఇట్లా పట్టిండు పోవద్దని. ఎట్లా పడతావా అని ఈయన అన్నాడు. ఈయన అనగానే ఈయన ఏమన్నా మమ్మల్ని అంత దూరంకి వెళ్ళి మేము ఎందుకు వచ్చినాం, అసలు మా దేవుని ఎన్నెట్టకెళ్ళి ఎందుకు తీసుకుపోయినాం, మా ఇళ్ళనే చేసుకొని కోసుకుంటాం, అసలు నువ్వు తీయొద్దు కదా మా దుర్గమ్మను, మమ్మల్ని ఎందుకు రాణిస్తలేవు అని అంటే, నువ్వు ఏ ఊరు రాని ఈయన అన్నాడు. అంటే ఏ ఊరు అన్నారు? ఏం పేరు? ఏ ఊరు మీద రాను అంటే, వాడు ఈ ఊరేవండి దబ్బెట నర్సయ్య మనమడు, అది కనికే కొడుకు, వాడు ఈ ఊరే. ఇగో ఈయన హైదరాబాద్ ఉంటాడు, పోతులు కోస్తాడు, ఇగో ఈయననే వీళ్ళు అయ్యా, వీళ్ళు దూరపోళ్ళు ఇవ్వాలి గారు, కాకపోతే బతకపోవచ్చు బాగా, ఆ మాటలు మాట్లాడొద్దు, మీరు నడిచిన మాటలు మాట్లాడుకున్న మాటల ప్రకారంగా మీరు నడవాలి అని మేమన్నాం. అట్లెట్లయితే కాదని ఒక సామి అని అంటారు, ఆయన అన్నాడు, ఒక మల్లేశ, ఒక సామి, ఇంకొక ఆయన వాళ్ళు 4 కనికయ్య, 4 ఉప సర్పంచ్. ఈ 4 కలిసి తిరగొద్దు అంటే సరే తిరిగాం. మా బోనాలు మేము ఇంటికి పోతాం. మా మరిది ఉండే తర్వాత చెప్తా సార్, మా మరిది ఉండే ఏమనంటే, మా అసొంటి వాళ్ళు మా దుర్గమ్మల్ని ఎందుకు తీయబెట్టిర్రు, మమ్మల్ని ఈ సబ్బండ సాలెత్తర్లో మమ్మల్ని ఇజ్జత్ ఎందుకు తీయబెడుతుర్రు, మాది ఇప్పుడు ఊరుకు 4 వచ్చిర్రు సార్, ఒక 40,000 మంది రావచ్చు, ఆ ఊళ్ళో మామూలు ఇజ్జత్ తీయాలని అవసరమా, మాకు అవసరమే లేదు, అసొంటి వీళ్ళు ఎందుకు తీసినామని మా మరిది అన్నాడు. మా మరిది అనగానే, నీకు తెలియదారా చిన్నప్పటి నుంచి చేసినామంటే, చిన్నప్పటి నుంచి చేసినాము కరెక్టే, కానీ ఇంతమంది అయితే మీరు అనలేదు, పక్కకే ఉన్నాం, పక్కకే చేసుకున్నాం, ఇప్పుడంటే ఇప్పుడు కట్టిస్తారా మీకు గుడి అన్నాడు, కట్టి అని మేము అన్నాం. అనగానే అట్టెట్లయితుంది, వాడేవాడు వీడేవాడు ఆడేవాడు అని జరగ అంటే, వీళ్ళు పొరగానే మేము ఊరోళ్ళం కాదా, నేను వాళ్ళు అట్లా అంత తర్వాత పెట్టుకున్నారు, మేము ఇంత తర్వాత ఫస్ట్ ఒక దగ్గర అనుకున్నాం పెడదామని, ఆడికెళ్ళి తీసేపించి ఇంకొక దగ్గర పెట్టించారు. అది ఇప్పుడు రేపు మా ఇదిలో వీళ్ళ దుర్గమ్మ ఉంది, వాళ్ళ దుర్గమ్మ ఉంది, 4 ఉన్నాయి మా ఇళ్ళల్లో, ఆ 4కి ఏమన్నా అవుతుంది, పండుగ చేసుకుంటారు అంటే, పటం వేయొద్దా బావా మరి అరణ్య మీద అని నేను అన్నా. పటం కాదు గుమ్మం దాటొద్దా అన్నాడు బాలనర్సి. అంటే గుమ్మం ఎట్లా దాటొద్దు, పటమాడేసుకోవాలి మేము, మరి పండుగ చేయాలని నేను అన్నా. అట్టెట్లుంటుంది, నీకు కావాలంటే నీకు గుడి కడతా అన్నాడు.
ఆ గుడి కట్టదానికి మనం మరిపోదాం పామని మా మరిది అన్నాడు. మా ఇంట్లోకి వెళ్ళి దుర్గమ్మని తీసుకొని పోయారు కదా. అంతే.